సార్ లోకేష్ గారు దావోస్ పర్యటనలో చంద్రబాబు గారి గురించి కొన్ని విషయాలు చెప్పారు, హార్డ్ వర్కింగ్ గురించి. దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వెళ్తాం జరిగింది, అది మన అందరికీ తెలుసు. అయితే అక్కడ మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళతో చిన్న మీటింగ్ పెట్టుకుంటాం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీదకి వచ్చినారు, లోకేష్ గారు కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నారంటే, ఆయన ఒక సూర్యుడు లాంటి వాళ్ళు, అంటే ఒక సూర్యుడు ఎంత కష్టపడి ప్రతిరోజు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు మనందరికీ వెలుగిస్తారో అట్లా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు మన తెలుగు వాళ్ళ గురించి ఆలోచిస్తాం జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రతి శ్వాస ప్రతి సెకండు తెలుగు వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టే ఉంటుంది. 2047 గురించే ఆలోచించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ కొన్ని ఏళ్ల క్రితం ఆయనకి గుర్తొచ్చిందంట. లోకేష్ గారు అప్పుడు 10th క్లాస్లోనో 9th క్లాస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి దావోస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫైల్ చేతిలో పట్టుకొని అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద నాయకుల్ని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని కలిసి హైదరాబాద్కి మీ సంస్థలు రండి, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తాము, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కరిని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, క్లింటన్ లాంటి వాళ్ళని కలిసి హైదరాబాద్కి ఇన్ని మంచి సంస్థలను తెచ్చడం జరిగింది. కాబట్టి ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ దట్ ఐఎమ్ హిస్ సన్ అని చెప్తాను జరిగింది.